యాక్చువల్లీ నేను బీజేపీ అలయన్స్ లోనే ఉన్నా, మా పార్టీ రాష్ట్రీయ అవును అవును అల్పరెడ్డి గారు. ఈవెన్ దెన్ మీ ఎస్ఐఆర్ ఏది ఉందో అది దీన్ని బాగానే దెబ్బ కొట్టింది. ఓకే ఆ ఓట్స్ బీజేపీ సీరియస్ తీసుకుంది, వాళ్ళని ఎలిమినేట్ చేసింది. ఆ రోహింగ్యా ఇష్యూ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే రఫ్లీ ఇంతమంది మేడం అన్నది కదా, అవును దాదాపు 90 ఓట్స్ పోయినాయని. ఉమ్. ఆ పోయినప్పుడే మనందరికి డౌట్ వచ్చింది, ఈసారి దీది పతనం తప్పదేమో. స్వాతి గారు, టీఎంసీని దెబ్బతీయడానికి కానీ లేకపోతే తమిళనాడులో డిఎంకే విషయం, ఎందుకంటే డిఎంకే అక్కడ తమిళనాడులో సుమారు 50 lakhs అనుకుంటా కదా, అలాగే వెస్ట్ బెంగాల్లో 90 lakhs అబౌవ్. ఎంత ఎస్ఐఆర్ ప్రభావం చూపించింది? డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ అనేది మీరు ఒక్కొక్క మనం చెప్పండి. ఎస్ఐఆర్ ని రిషి గారు, మనం ఎస్ఐఆర్ ని చాలా క్లియర్ గా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఎస్ఐఆర్ డిస్కస్ చేయకుండా ఈ ఎలక్షన్ ని మనం డిస్కస్ అసలు చేసే చూడలేం. అవకాశం యా ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో మనం బీజేపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఫస్ట్ బీజేపీ గురించి మాట్లాడి నెక్స్ట్ ఎస్ఐఆర్ కి వస్తాను. సో మనం బీజేపీని గమనిస్తే వెస్ట్ బెంగాల్ లో వాళ్ళు 2016 లో కూడా దే బేర్లీ గాట్ 3 seats, తర్వాత 77. సో వాళ్ళు దే హ్యావ్ బీన్ రియల్లీ డెస్పరేట్లీ ట్రైంగ్ టు బ్రేక్ ఇన్ టు వెస్ట్ బెంగాల్. అన్ని ట్రై చేశారు కదా. సో 2021 ఎలక్షన్స్ చూస్తే మమతా అగెన్స్ట్ వెళ్లారు, రైట్స్ జరిగాయి, హిందూ ముస్లిం తీసుకొచ్చారు, ఇల్లీగల్ మైగ్రేషన్ తీసుకొచ్చారు. సో